బీటెక్ చేసి చాలా ఖాళీగా ఉన్నారా? సో నాకైతే చాలా డిఎమ్స్ వచ్చాయి. 1 2 3 4 5 6. సో ఎన్ని డిఎమ్స్ చూసి అయితే నాకైతే ఒక ఫుల్ వీడియో చేయాలనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే మర్చెంట్ నేవీలో ఎలా జాయిన్ అవ్వాలి అనేది నేనైతే ఫస్ట్ మీకు చెప్తా. సో నెక్స్ట్ ఈజ్ కెన్ ఏ బీటెక్ స్టూడెంట్ జాయిన్ మర్చెంట్ నేవీ, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద ఏజ్ క్రైటీరియా ఆఫ్ జాయినింగ్ మర్చెంట్ నేవీ, అండ్ లాస్ట్ వన్ ఈజ్ కెన్ ఏ గర్ల్ జాయిన్ మర్చెంట్ నేవీ. సో ఈ 4 గురించి అయితే ఈరోజు మీకు చెప్తా. సో ఫుల్ వీడియో అయితే చూసేయండి, మధ్యలో ఎక్కడ డిస్టర్బ్ అవ్వకండి, ఎందుకంటే ఫుల్గా చూస్తేనే వీడియో అయితే అర్థమవుతుంది. సో అయితే వీడియో స్టార్ట్ చేద్దామా? సో మర్చెంట్ నేవీలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉండాల్సింది మీరు మెడికల్లీ ఫిట్గా ఉండాలి అండ్ మీ దగ్గర ఒక పాస్పోర్ట్ ఉండాలి. సో మీరు దేనికి అప్లై చేసినా ఈ 2 మాత్రం కంపల్సరీ. అండ్ మీ జీపీ రేటింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే, సో జీపీ రేటింగ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను ఒకటే సజెషన్ ఇస్తాను. జాయిన్ అవుతే ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, లైక్ టిఎస్ రెహమాన్, మూసీ గోవా, ఐఎంఐ నోయిడా. ఇప్పుడు ఐఎంఐ నోయిడా నెక్స్ట్ బ్యాచ్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు, కన్ఫర్మ్ లేదు. అండ్ ఇంకా మీరు ఐటీ చేసి ఉంటే గ్రేట్ ఈస్టర్న్, 7 ఐలాండ్స్. ఈ గ్రేట్ ఈస్టర్న్ 7 ఐలాండ్స్ అయితే ఐటీఐ 2 years ఉండాలి, 2 years. సో 2 yearsకి అయితే మీకు గ్రేట్ ఈస్టర్న్ అండ్ 7 ఐలాండ్స్ అయితే మీకు స్పాన్సర్షిప్ అయితే ఉంటుంది. మీరు 6 months అయిపోయాక మీకు కంపల్సరీ ప్లేస్మెంట్ వస్తుంది. బట్ ఈ 2 మీద ఎలాగుంటుంది అంటే ఈ 2కి అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 4.5 lakhs ఎంతో ఉంటుంది బేసిక్. చాలామంది అడిగారు ఐఎంఐ ఫీజు ఎంత అని. ఐఎంఐ ఫీజు అయితే 3 lakhs. నేనైతే ఫ్లీట్ స్పాన్సర్డ్. సో ఐఎంఐ అంతా మ్యాక్సిమం అందరూ ఫ్లీట్తోనే స్పాన్సర్డ్ ఉన్నారు. సో మీ పీసీఎం కానీ 60% కన్నా అబవ్ ఉందంటే మీ 12th మీరైతే డిఎన్ఎస్ 1 yearకి అండ్ బీఎస్సీ 3 yearsకి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో దీనికైతే ఫస్ట్ మీరు ఐఎంఈ సీట్ క్లియర్ చేసుకోవాలి. 10,000 బిలో ర్యాంక్ వస్తే మీరైతే మంచిగా ఒక గుడ్ కంపెనీలో స్పాన్సర్షిప్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో కంపెనీ స్పాన్సర్డ్ మీకు ఎలాగొస్తుంది అంటే కూడా దానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి అన్నిటికి. దానికి ఎగ్జామ్ ఇవ్వాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో అప్పుడే మీ ఆ డిఎన్ఎస్ బీఎస్సీ కానీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఫీజు అయితే అడుగుతున్నారు. సో డిఎన్ఎస్ ఫీజు అయితే అరౌండ్ 1 yearకి 8 to 10 lakhs ఉంటుంది. అండ్ బీఎస్సీ ఫీజు అయితే ఇయర్లీ 3 years కదా, 1 yearకి 8 lakhs, టోటల్ 3 yearsకి 25 lakhs ఎంత అవుతుంది. బీటెక్ చేసి చాలా ఖాళీగా ఉన్నారా? మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ చేసి. సో మీ పర్సంటేజ్ కానీ బీటెక్ 4 years 60% కానీ అబవ్ ఉంటే మెరైన్ ఫీల్డ్లోకి మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ మీరు మెకానికల్ చేసి ఉంటే మీరైతే జిఎంఈ కోర్స్ చేయొచ్చు. సో జిఎంఈ 1 year కోర్స్, టోటల్ ఫీజు అరౌండ్ 8 lakhs ఎంత ఉంటుంది. ట్రిపుల్ ఈ కానీ చేసి ఉంటే సో మీరైతే ఈటీఓ 4 months కోర్స్ అయితే చేయొచ్చు. దానికి కూడా 60% అబవ్ ఉండాలి. అండ్ మీలో 12th చేసి 12th నుంచే నేను ఇంజనీరింగ్లో మెరైన్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే సో మీరు కూడా చేయొచ్చు, ఐఎంఈ సెట్ క్లియర్ చేసుకొని. సో ఏజ్ క్రైటీరియా గురించి చెప్తే ప్రతిదీ ఏదైనా మీకు స్టార్టింగ్ 18 to 25 years ఏజ్లో ఉంటుంది. అండ్ నథింగ్ అబౌట్ దట్. ఏదైనా కొంచెం చేయాలనుకుంటే ఫాస్ట్గా 18, 19, 20, 21 yearsలో చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు అప్పుడే ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. అండ్ కెన్ ఏ గర్ల్ జాయిన్ మర్చెంట్ నేవీ. సో ఈ డిఎమ్స్ అయితే నాకు చాలా ఎక్కువ వచ్చాయి, అరౌండ్ నాకు 50 to 60 డిఎమ్స్ వచ్చాయి దీని మీదే. సో దీని గురించి అయితే నేను చెప్తా. సో గర్ల్స్ ఆర్ ఈక్వల్ టు బాయ్స్ ఇన్ దిస్ ఫీల్డ్. సో మీరైతే జాయిన్ అవ్వచ్చు. ప్రతి కోర్స్కి మీరు చదివిన దాన్ని బట్టి మీరైతే అప్లై చేసుకొని జాయిన్ అవ్వచ్చు. మీరు డిఎన్ఎస్ చేయాలనుకున్నా, బీఎస్సీ చేయాలనుకున్నా మీరైతే ఏవైనా చేయొచ్చు. మీరు కూడా ఐఎంఈ షీట్ అప్లై చేసుకొని క్లియర్ చేసుకొని మర్చెంట్ నేవీలో అయితే మీ కెరియర్ని అయితే పెంచుకోవచ్చు. సో ఓకే, మరి అయితే మీకు ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డూ ఫాలో సాకేత్ ఆన్ డెక్.